చిట్టిబాబు గారు నమస్తే సార్. నమస్తే. చిట్టిబాబు గారు, నిన్నటి నుంచి చూస్తూ ఉండుంటారు. మీడియా, సోషల్ మీడియా అంతా కూడా ఒకటే హోరెత్తిపోతుంది. బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా చేసిన కొన్ని కామెంట్లు, అలాగే దానికి ముందు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన విధానం. ఒకటి సార్, అంటే ఈరోజు చిరంజీవి గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. బాలకృష్ణ గారు మాట్లాడినందుకు నా గురించి వ్యంగ్యంగా మాట్లాడారు, ఆ రోజు జరిగింది ఇదే అని. ఓకే, ఆయన నిజంగా. మాట్లాడలా. ఆయన ఆ వ్యంగ్యంగా ఆయన మాట్లాడారని ఆయన ఏమనలా. మీరు యాడ్ చేయకండి. అదేం మాట్లాడలా. సరే, నేను అనలేదు. ఓకే, ఆయన అనలేదు. కాకపోతే ఇక్కడ ఒకటి సార్, చిరంజీవి గారు ఈ రోజు బాలకృష్ణ గారు మాట్లాడారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు కదా. మరి అదే అదే చిరంజీవి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాపం వందల సార్లు చెప్పారు, మా అన్నయ్యని అవమానించారు, మా అన్నయ్యని హీనంగా చూశారు, మా అన్నయ్యని ఘోరంగా అవమానించారు అని చెప్పి ఆయన ఇది రాజకీయ సభల్లో మాట్లాడాడు, సినిమా వేదికలుగా మాట్లాడాడు. ఆయన కూడా చెప్పాడు, చిరంజీవి గారు మీరు అంత అణిగిమణిగి ఉండొద్దు, అది మీ హక్కు, మీరు గట్టిగా అడగండి అని కూడా చెప్పాడు. మరి చిరంజీవి గారు ఈ రోజు అంత ధైర్యంగా లెటర్ రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు ఎందుకు లెటర్ రిలీజ్ చేయలేదు సార్? ఆ రోజు లేదు, ఎందుకు చెప్పలేదు? ఆ రోజు మీరు ఫాలో అవ్వలేదేమో. ఆ రోజు కూడా చిరంజీవి నన్ను ఉం. గౌరవించారు. ఇంటికి వెళ్తే ఆయన ఇంటి దగ్గర తీసుకున్నాడు. భార్య భారతీ రెడ్డి చేతులతోటి వడ్డించింది నాకు నేరుగా. తర్వాత బయట దాకా వచ్చి సాధారణంగా పంపించారు అని అప్పుడు చెప్పాడు ఆయన. ఆ, కానీ అప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని ఎన్నికలకు వాడుకుంటానికి చిరంజీవిని అవమానించారని ఒక పెద్ద ఒక అవ్- బిల్డప్ ఇచ్చి లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు లెటర్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు కూడా లెటర్ ఇవ్వాల్సిందిగా. దానికి దీనికి ఇవాళ లెటర్ ఇవ్వడానికి కారణం ఇది అసెంబ్లీ. ఆ, అసెంబ్లీలో జరిగిన చర్చ ఆ, కనుక అసెంబ్లీలో ఆయన వచ్చి మాట్లాడలేడు, ఆయన ఉం, వచ్చి చెప్పలేడు. ఆ, కనుక ఈ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు క్లారిఫై ద మ్యాటర్. ఇక్కడ బాలయ్య చిరంజీవిని కమెంట్ చేసింది కానీ ఉం. చిరంజీవి బాలయ్యని కమెంట్ చేసింది కానీ ఏమీ లేదు. ఇక్కడ ఒక ఆ, దరిద్రపు పని. కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి అనవసరంగా లేని విషయాన్ని ప్రస్తావించాడు, జరగని విషయాన్ని ప్రస్తావించాడు. అక్కడ బాలయ్య కాకుండా ఇంకే బాలయ్య లేకుండా ఉండే సభలో ఆ జరగని విషయాన్ని అదొక రూమర్ గా అదొక పెద్ద కథగా నడిచి ఉండేది ఈ కూటమి. కానీ అక్కడ బాలయ్య అనేవాడు ఉండబట్టి, నిక్కచ్చిగా నిజంగా మాట్లాడేవాడు, నిర్భయంగా మాట్లాడేవాడు ఉండబట్టి తప్పు. ఉం. అక్కడ గట్టిగా మాట్లాడటాలు గాడిది గుడ్డు ఏమీ లేదు. ఎవరు ఏమి గట్టిగా మాట్లాడలేదు, మామూలుగా మాట్లాడారు. అక్కడ ఇన్ఫర్మేషన్ మీద కలవండి, అది ఏమీ లేదు, రైటింగ్ ఏమీ లేదు. కేవలం ఒకళ్ళ 1-to-1 రమ్మన్నాడు ఆయన, 1-to-1 ఈయన వెళ్ళాడు. తర్వాత మినిస్టర్ ఫోన్ చేసి మీరు కలవటానికి రండి అన్నారు. ఆ 5గురే రమ్మంటే కాదు 10 మంది వస్తామన్నారు. సరే అన్నారు. దేరెంట్ ఇక్కడ గట్టిగా వస్తాము చస్తాము అని ఎవరు అనలేదు. కనుక అదే చెప్పాడు, క్లారిటీ ఇచ్చాడు. ఊరిని అనవసరం కాకపోతే మళ్ళీ కామినేని కాదండి, నో నువ్వు తప్పు మాట్లాడు, ఆ మాట అన్నా అని మళ్ళీ అసెంబ్లీలో అన్నాడు. దానికి చిరంజీవి హెస్ గాట్ రెస్పాన్సిబిలిటీ. తన పేరు అసెంబ్లీలో ఎప్పుడైతే ఇద్దరు ఉటంకించారో దానికి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఉంది. బికాస్ ఇట్ ఈస్ అన్ అసెంబ్లీ కనుక తను లెటర్ డ్రాఫ్ట్ చేసి పంపించాడు. లెటర్లో ఏం చెప్పాడు? బాలయ్య ఏమనలేదు. కరెక్ట్ గా బాలయ్య చెప్పిందే తను చెప్పాడు, ఇదే జరిగిందని. అంతేగాని వేరే ఏమి చెప్పరాదు. నేను గట్టిగా మాట్లాడాను అని ఏం మాట్లాడాల. గట్టిగా వెళ్ళాము, ఇదే బాలయ్య చెప్పినట్టే. నేను అడిగాము, 1-to-1 రమ్మన్నాడు ఆయన, 1-to-1 వెళ్ళాము. వెళ్ళినాక నన్ను గౌరవించాడు ఆయన, చాలా గౌరవించాడు. తర్వాత 5గురే రెడ్డి అన్నారు, కాదు 10 మంది వస్తామన్నాం, రమ్మన్నారు, వెళ్ళాము. అక్కడ ఆయన అది ప్రోటోకాల్. అదేంటంటే ఆ రోజు కూటమి ఎలక్షన్స్ లో దాన్ని వాడేసుకున్నారు. ప్రోటోకాల్ కూడా తెలియకుండా, సామాన్య ప్రజలకు ప్రోటోకాల్ తెలియదు కనుక ఇంటికి వస్తే ఆయన గౌరవించాడు. సీఎం ఆఫీస్ వేరు, రెసిడెన్స్ వేరు. ఆఫీస్కి వచ్చినప్పుడు దేర్ విల్ బి ప్రోటోకాల్, సెక్యూరిటీ ప్రోటోకాల్ అంతా ఉంటుంది. ఎవరు అమితాబ్ బచ్చన్ వచ్చినా గేట్ దగ్గర ఆగాల్సింది. సీఎం నిన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు సినిమా వాళ్ళందరూ. రేవంత్ రెడ్డి దగ్గర ఏమైంది? రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు, వీళ్ళందరూ చేతులు కట్టుకుని ఉంచున్నారు. అప్పుడేమైంది మర్యాద? అది మన పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళి సిద్ధరామయ్యని కలవటానికి వెళ్ళాడు. ఎక్కడో ఆపారు, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. అన్ని టీవీలో చూపించారు. వెళ్ళాడు, వచ్చి ఆయనకి వంగి నమస్కారం పెట్టాడు. ఆయన కూర్చున్నవాడు కూడా లేవకుండా విష్ చేసి నమస్కారం చేశాడు. సో సార్, అదేంటి అవమానించడమా? సీఎం సీటుకి ఇచ్చే మర్యాద అది. అది చెప్పింది అప్పుడు పవన్ ఏమన్నాడు? అది సీఎంకి ఇచ్చిన మర్యాద అయ్యా, ఆయనకు వంగి నమస్కారం పెట్టామంటే కూర్చున్నాడు పెద్ద ఆయన. అందుకని సీఎం సీటుకి ఇచ్చే మర్యాద కానీ జగన్ కు, రేవంత్ రెడ్డికు, ఇంకోళ్ళకి ఇచ్చే మర్యాదలు కావాయి. అది తెలియదు, జనాలకు తెలియదు, ప్రోటోకాల్ ఏంటి తెలియదు. అది వాడేసుకున్నారు. ఆ టైంలో ఎలక్షన్ వాడుకున్నారు, లబ్ధి పొందారు. అలాగా అలాగా సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే బాలకృష్ణ గారు నిజంగా వైఎస్ఆర్సీపీకి కొంచెం మేలు చేసినట్టే. ఆ రోజు ఎందుకు?
వైఎస్ఆర్సీపీ సంబంధం మీరు ఎందుకు వైఎస్ఆర్సీపీ లాగుతారు? ఇది సార్ జరిగింది కూటమి సభ్యుడైన సార్ బాలయ్య. అవును బాలయ్యకి బాలయ్య ఈజ్ అక్యూజ్డ్ కూటమి. బాలయ్య తన ఎగ్జాక్ట్లీ పార్టీలో నేను అదే జరిగిన అదే తప్పుని అడ్మిట్ చేశాడు. నేను అదే చెప్తున్నా కదా. బాలయ్య కూటమి చేసిన తప్పు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అవమానించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు బాగానే రిసీవ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా తప్పు అన్నట్టు మీరు మాట్లాడారని మీరు ఏం చెప్తున్నారు. చెప్పలేదే బాలయ్య, ఉం. ఏం చెప్పలేదే. మీరెందుకు ఆ, కొత్త కథలు పుట్టిస్తారు? బాలయ్య ఏం చెప్పాడు? ఏం చెప్పలా. ఆ, ఆయన సార్ బాగా చూస్తూ బాలయ్య చెప్పలా. అవమానం జరిగింది కరెక్టే అని ఆ, అన్నాడు. బాలయ్య చెప్పింది క్లియర్ గా వినండి. ఆ. ఊరినే మీరు కొత్త కథలు పుట్టించొద్దు. నేను నేను బాలయ్యని వాడు గొప్పగా చేశాడు అని అనలా. బాలయ్య అనాల్సింది సైకో అన్నాడు. చిరంజీవి గారిని అవమానం జరిగింది, ఆయన ఓకే, ఆయన అయిపోయింది కదా అన్నట్టు దాని గురించి వదిలేయండి. ఇప్పుడు నా పేరు ఎందుకు వేశారు? అసలు ఆ రోజు గట్టిగా మాట్లాడారు, కామినేని మాట్లాడేది అబద్ధం, తప్పది, అవును. ఏం మాట్లాడలేదు. ఇప్పుడు నా పేరు 9 ఎందుకు వేశారు? అసలు విషయం అది. అది తన మరి పేరు దాన్ని ఎందుకు కూడా వేశారు? దాన్ని కూడా మీరు అందరూ వదిలేసి దాన్ని వేరే ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పింది ఏంటంటే, మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఒకటి ఉంటుంది సార్, మీ సినిమా ఇండస్ట్రీలో పెట్టుకుంటే ఒకళ్ళని విపరీతంగా నెత్తి మీద పెట్టుకుంటారు, లేనిపోని అన్ని కూడా వాళ్ళకి ఆపాదిస్తూ ఉంటారు. అక్కడ కూడా కామినేని శ్రీనివాసరావు గారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారిని కామినేని శ్రీనివాసరావు గారు గట్టిగా అడిగారు, గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి దిగొచ్చాడు అన్నట్టు కామినేని శ్రీనివాసరావు గారు ఎలివేషన్ ఇస్తే దానికి బాలకృష్ణ గారు అది అది తప్పు, అబద్ధం. అది అది అబద్ధం, అబద్ధం. అది అది అబద్ధం అని చెప్పాడు. అది నిజమే కదా. ఈ రోజు చిరంజీవి గారి లెటర్లో కూడా అది ఎక్కడ నిజం అని చెప్పట్లేదు ఆయన, అది ఎక్కడ అబద్ధం అని చెప్పట్లేదు కదా. దాని గురించి మాట్లాడాలి ఆయన కూడా. చిరంజీవి గారి లెటర్లో ఏం రాశారు? అసలు చిరంజీవి గారికి లెటర్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? చిరంజీవి గారు ఎందుకంటారేంటప్పా? అది ఒక చిరంజీవి అడ్రస్ లేని మనిషి కాదు కదా. ఒక అత్యుత్తమ పేరు ప్రఖ్యాతులు అవును. ఉన్నవాడు. అలాంటప్పుడు ఆయన తన గురించి అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు తన అవును పేరు మీద సార్, కామినేని మాట్లాడాడు, సరే దాన్ని రెఫరెన్స్ గా బాలయ్య మాట్లాడాడు అన్నప్పుడు ఈ హ్యాస్ టు, తన బాధ్యత అది. అవునప్పుడు అవును, కామినేని మాట్లాడింది తప్పు, నేను గట్టిగా అడగలేదు, జగన్మోహన్ రెడ్డి గారే మమ్మల్ని గౌరవంగా పిలిచారు, గౌరవంగా పంపించారని చెప్పుకోవాలి కదా. అది చెప్పలేదుగా. ఎందుకు చెప్పాలి? అరే మీరు అన్నట్టు అతను చెప్పాలని ఎందుకు కోరుకుంటారమ్మా? అతను చెప్పింది క్లియర్ గా బాలయ్య చెప్పాడు, బాలయ్య ఖండించాడు, అతను చెప్పాడు అని ఇలా పిలిచారు లేదు, దాన్ని బట్టి అర్థం అవుతుంది. అంతేకాని మీరు చెప్పినట్టు వాళ్ళని నిందించాలి, కామినేని తప్పు చెప్పాడు, అది బాలయ్య చెప్పింది కరెక్ట్, ఇలా అనాలని మీరు కోరుకున్న విధానం డోంట్ ఎక్స్పెక్ట్. అలాగా సార్, మీరు సరే కోరుకున్న విధానం ఆన్సర్లు రావు. అవును. మరి ఆ లెటర్ అసలు ఎందుకు రాసినట్టు, దేని గురించి రాసినట్టు లెటర్? అదే నేను ఎందుకు రాశాను 100 మాటలు చెప్తా. మరి ఇది రెస్పాన్సిబిలిటీ. మరి ఎలక్షన్ ముందు వాళ్ళ తమ్ముడు అన్ని సార్లు వాడుకుంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? చిరంజీవి అనామకుడు కాదు, ఈజ్ పాపులర్ పర్సన్ కనుక ఈ హ్యాస్ గాట్ ది రెస్పాన్సిబిలిటీ క్లారిఫై మ్యాటర్. తన పేరు ఎప్పుడైతే అసెంబ్లీలో వేరే ప్రెస్ మీట్ మాట్లాడడానికి అసెంబ్లీలో జరిగిన చర్చ కనుక అసెంబ్లీలోకి లెటర్ పంపించాడు. అసెంబ్లీలో జరిగిన చర్చ ఇది. బయట జరిగితే బయట మాట్లాడతాడు. అసెంబ్లీలో జరిగింది కనుక ఈ కెనాట్ గో టు అసెంబ్లీ అండ్ క్లారిఫై. సో హీ హస్ గివెన్ లెటర్ టు ది అసెంబ్లీ. రెస్పాన్సిబిలిటీ యాజ్ సీనియర్, యాజ్ పాపులర్ పర్సన్ తన పేరు వచ్చినప్పుడు అసెంబ్లీకి లెటర్ పంపించాడు, రిలీజ్ చేశాడు. తన పేరు వచ్చింది, అసెంబ్లీలో వచ్చింది. బయట ఎక్కడ అయితే తను బయట ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు. అసెంబ్లీలో వచ్చిన ఈ కెనాట్ గో టు అసెంబ్లీ అండ్ గివ్ క్లారిఫికేషన్. హీ డజంట్ హావ్ ఛాన్స్. సో హీ హస్ గివెన్ లెటర్ టు ది అసెంబ్లీ. దాన్ని ఎందుకు ఇచ్చారంటారేంటి? అరే అలాగా సార్. మరి వాళ్ళ తమ్ముడు అన్ని సార్లు పేర్లు వాడుకున్నప్పుడు నాకు ఈ రోజు దాకా మీరు నాకు ఒకసారి వీడియో చూపించండి. నాకు చిరంజీవి గారు వచ్చేసి నాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యంత గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు, ఇది చెప్పింది చిరంజీవి గారు. నాకు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నన్ను అవమానించారు అన్నది తప్పు అని ఈ రోజు దాకా చిరంజీవి గారు చెప్పింది ఒకటి చూపించండి నాకు వీడియో. ఇది చిరంజీవి గారు తప్పు చాలా సార్లు చెప్పాడు, నన్ను గౌరవించాడు. అది వీళ్ళ చెప్తుంది అబద్ధం అని చెప్పాడని చూపించండి సార్. మరి వీళ్ళు అబద్ధం అని చెప్తున్నారు కదా, మరి ఆ రోజు చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ చెప్తుంది అబద్ధము, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 2 జరిగినాయి అక్కడ ఇన్సిడెంట్స్, 2 జరిగినాయి. ఇంటికి వెళ్తాం ఒక మీటింగ్, ఇంటికి వెళ్తాం ఓన్లీ పవన్ చిరంజీవి మాత్రమే వెళ్ళాడు. అదే ఇంటికి వెళ్తాం వేరు, సీఎం ఆఫీస్కి వెళ్ళడం వేరు. ఇంటికి వెళ్ళినప్పుడు ఈవెంట్ హీ హాస్ బీన్ రెస్పెక్టెడ్, డ్యూ రెస్పెక్ట్ వాస్ గివెన్ టు హిమ్. అది చెప్పాడు చాలా సార్లు. నన్ను గౌరవించారు, భారతిరెడ్డి వడ్డించిందని కూడా చెప్పాడు. ఇక్కడికి వెళ్ళినప్పుడు సిటీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. సీఎం ఆఫీస్ ఇస్ ఏ ప్రోటోకాల్ ఆఫీస్. అది జరిగినప్పుడు ఆయన మౌనం వహించాడు. ఏదో చిరంజీవిని అవమానించారు అనగానే ఆయన ఆ టైంలో అది పాయింట్ కదా. ఈ రోజు ప్రతిపక్షాలు అప్పుడు వాడుకుంది కూడా ఆ పాయింట్నే కదా. చిరంజీవి గారు జగన్ గారు కలిసిన దాని గురించి ఎవరో మాట్లాడలా, వాళ్ళిద్దరు పర్సనల్ గా కలిశారు. ఆయన ఇంటి దాకా వచ్చాడు, గడప దాకా వచ్చి పంపించాడు, సాగనంపాడు, అవన్నీ అందరం చూసాం. కానీ వీళ్ళంతా వాడుకుంది ఏంటి? చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అనేది వాడుకున్నారు.
అది పవన్ కళ్యాణ్ 100 సార్లు చెప్పాడు, లోకేష్ చెప్పాడు, చంద్రబాబు చెప్పాడు. వాళ్ళు ఇదే సో కాదమ్మా, చాలా వాడుకున్నారు వాళ్ళు. నే- కూటమి సరే చాలా అది వాళ్ళు చాలా వాడుకున్నారు సార్. కూటమి ఆ ఆ ఒక్కటి రోజు వాడుకోవాలా. చిరంజీవి ఎందుకు చెప్పలేదు అంటున్నాను. కూటమి అనేక అబద్ధాలను వాడుకుంది. ఇదే కాదు, 24,000 టన్నుల గంజాయి దొరికింది, కాకినాడ గంజాయి హబ్ అన్నారు, ఆ వాడుకున్నారు అబద్ధాన్ని. అది డ్రై ఐస్ అని తేలిపోయింది. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, వాలంటీర్స్ వ్యభిచారాలకు అమ్మేస్తున్నారు అన్నారు, అయ్యి అబద్ధాలను తేలిపోయినాయి. నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ ఇక్కడ ఒకటే నా ధర్మ సందేహం. ఆ రోజు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డిని కలవటాన్ని అవమానించారనేది అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా వాడుకున్నారమ్మా. అదే వాడుకున్నాయి. మరి ఈ రోజు లెటర్ రిలీజ్ చేసిన చిరంజీవి గారు ఆ రోజు బాబు ఇది జరిగింది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరు కూడా పిలిచారు, మేము ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాము, సో ఇక్కడ జరిగింది ఇది అని చెప్పి ఆ రోజు కూడా చెప్పాల్సింది కదా. ఆ రోజు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? చెప్పడు చిరంజీవి, చెప్పడు. ఓన్లీ బాలయ్య అంటేనే ఆయన చిరంజీవి, మనస్తత్వం, ఆయన టెంపర్మెంట్ అంతే. బాలయ్య మీదే వస్తుంది ఆయనకి చిరంజీవి. ఆయన టెంపర్మెంట్, యాటిట్యూడ్ అంతే. మంచి జరిగితే తను సైలెంట్ గా ఉంటాడు, మంచి జరిగితే తన క్రెడిట్ లో వేసుకుంటాను చూస్తాడు, మంచి జరగకపోతే ఎవరి మీద వెళ్ళిపోతుంది. అలా అంటి అంటకుండా ఎస్కేపింగ్ క్యారెక్టర్ ఆయన. ఎగ్జాక్ట్లీ అది నేను చెప్పేది. ఏది అంటించుకోకుండా అలా దూరంగా ఉంటాడు. దూరంగా ఉన్నట్టుండి సక్సెస్ అవుతుంది అంటే తన నెత్తిన వేసుకుంటాడు, సక్సెస్ కాలేదంటే మనకు సంబంధం లేదు, అదేదో వాళ్ళు చూసుకున్నారు అంటారు. మొన్న అంతే కదా, మన ఫెడరేషన్ స్ట్రైక్ ఓన్ కలిసారు, చేశారు, 3 రోజులు టైం ఇస్తారన్నాడు, ఈ లోపల మినిస్టర్ కలుస్తాడు అని తెలుసు, సీఎం కలుస్తున్నారు అని. సో ఆ సీఎం చూసుకుంటాడు, కానీ మనం ఏదో ఇన్వాల్వ్ అయినట్టు నేను చూస్తానన్నాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేయడు. ఆయన అంతే, ఆయన క్యారెక్టర్ అదే. ఇవాళ కొత్తగా దీనికోసం ఆయన అంతే, ఈనాళ్ళు చిరపడి చూస్తాం మొదటి నుంచి ఆయన క్యారెక్టర్ అదే, ఆయన పద్ధతి అది. అలాగే సార్. కాకపోతే మొన్న ఇష్యూ రిజాల్వ్ చేసింది చిరంజీవి అని చెప్పుకుంటారు, ఆ రోజు సినిమా టికెట్లు రేట్లు రావడానికి చిరంజీవి అని చెప్పుకుంటారు. సో మీరు అన్నట్టు ఏంటంటే మొన్న ఇష్యూ సాల్వ్ చిరంజీవి గారిని ఎవరు చెప్పలా, ఎక్కడ ఏమైనా చెప్పాలా? చిరంజీవి గారు సాల్వ్ చేశారని ఎవడు అనలా. ఆయన ఇండియాలో కలిశారు వీళ్ళు అంతే. కలిసినప్పుడు ఆయన చూస్తానని 3 రోజులు టైం ఇస్తాను అది ఇది అన్నాడు. 3 రోజులు ఆయన తెలుసు సీఎం ఎలాగో పిలుస్తున్నాడని. సీఎం మాట్లాడినా ఇంకా మనం మాట్లాడేది, సీఎం సాల్వ్ చేస్తాడు, మనం వేలు పెట్టినట్టు ఉంటుంది అంతే. ఆయన అలాగే డ్రామా అంతే. తన అలా తన ప్రమేయం ఉన్నట్టు చూపించడమే కానీ మంచి జరిగినప్పుడు నా ప్రమేయం కూడా ఉంది కదా, నేను ఉన్నాను కదా, నేను సైడ్ నా హ్యాండ్ వేసాను కదా అన్నట్టు మాట్లాడతాడు అంతే. దాని గురించి ఆయన లక్షణం అదే. పెదాలు పలకరిస్తే కళ్ళు ఎగిరిస్తే అంటారు. చిరంజీవి, చంద్రబాబు వీళ్ళంతా ఒకే రకం. చిరంజీవి అనే వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా డైరెక్ట్ గా దిగడు. డైరెక్ట్ గా అలా ఇన్నాళ్ళు సినిమా కెరియర్ లో అరవింద్ దూకేవాడు, అరవింద్ ఆయన తరపున అరవింద్ అన్ని చేసేవాడు, చిరంజీవి గారికి క్రెడిట్ వెళ్ళేది. అది లైఫ్ అంతా ఆయన అట్లాగా వాళ్ళు చేస్తారు. క్రెడిట్ ఆయన పెద్దవాడు హీరో కనుక వాడు ఆ తమ్ముడైనా ఇంకోళ్ళైనా ఆయనకి క్రెడిట్ ఇవ్వాలి కదా వాళ్ళు చేసిన. అలా ఉంటది ఆయన స్టైల్ అంతే. వెళ్ళాడు, వాళ్ళని కలిశాడు, చూస్తాను చేస్తాను 3 రోజులు టైం ఉండ అన్నాడు. ఈ లోపల తెలుసు ఆయనకి సీఎం కలుస్తాడు మాట్లాడతాడు అని అంతే. ఇది కూడా ఆ రోజు ఏంటి, రేట్లు పెంచడానికి తన సినిమా కూడా ఉంది కనుక అందరినీ రేట్లు పెంచాల్సిన ఆ హీరోలు అందరినీ రిక్వెస్ట్ చేశారు రండి అని. నేను ఒక్కడిని, అప్పటికి రాజమౌళి ముందు రానన్నాడు, కానీ చిరంజీవి రిక్వెస్ట్ చేశాడు, లేదు మన సినిమాలో ఉన్న మీ కూడా ఉన్నాయి కనుక నేను ఒక్కడిని వెళ్ళడం కాదు, మీరు కూడా వస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఈ 5 హీరోలు వెళ్ళారు. చిరంజీవి పిలిచారని వెళ్ళారు, జగన్ పిలిచాడని కాదు. చిరంజీవి పిలిచి 10 మంది పేర్లు ఎవరని జగన్ అని చెప్పలా. 10 మంది 5 అంటే లేదు 10 మంది అన్నారు. ఓకే 2 అన్నారు. ఎవరి పేర్లు జగన్ కూడా తెలియదు. చిరంజీవి బాలయ్య రమ్మన్నా బాలయ్య అందుబాటులో దొరకలేదు, బాలయ్యని కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. ఆయన పిచ్చి మాటలేదమ్మా, బాలయ్య అందుబాటులో దొరకడు. ఎందుకంటే ఈ ఎగైన్స్ట్ డబ్బు రేట్లు పెంచడం, టికెట్ రేట్లు పెంచడం మీద ఎగైన్స్ట్ ఆయన అనేక సార్లు సందర్భాల్లో అనేక మీటింగ్లో నో ఇది తప్పు, ప్రేక్షక దేవుడు అంటున్నాం, దేవుళ్ళని తిరుపతి దర్శనానికి వెళ్ళి దేవుడు ఒంట్లో ఉన్న నగలు దోచుకుంటామా? ఇలాగ ప్రేక్షకులు నిలువు దోపిడి ఏంటి? మనం ఖర్చు పెట్టి మన వ్యాపారం పెరిగింది, మనం ఖర్చు పెడుతున్నాం, మనం జలసాలకి ఫారిన్ టూర్లకి ఆటలకి ఇట్లా ఖర్చు పెట్టి ఎంత ప్రేక్షకుల మీద నెత్తి మీద ఏంటంటే దోచుకుంటుంది. నా సినిమాలకు నేను ఒప్పుకోను అని. అందుకని అఖండాని ఆ టైంలో, ఈ టైంలో కూడా కరోనా టైంలో కూడా అఖండ వితౌట్ రేట్లు పెంచకుండా రిలీజ్ చేశాడు. అది చిరంజీవి అది కూడా అన్నాడు కదా, మీరు కాకపోయినా నేను గట్టిగా అడగబట్టే రేట్లు పెరిగినాయి, మీ సినిమాకు కూడా బాలకృష్ణ గారి సినిమాకు కూడా ఒక సినిమాకి వచ్చింది ఆ టైంలో. ఆ టైంలో బాలగారి సినిమా కూడా ఇచ్చారు. పేర్ని నానేమో నాకు బాలకృష్ణ గారు కాంటాక్ట్ అయ్యారు, అక్కడ సినిమాలకు రేట్లు పెంచమని అడిగారు అన్నట్టు కూడా పేర్ని నాని చెప్పాడు కదా, అడిగారు
కాంటాక్ట్ చేయమన్నారు. ఈయన మాట్లాడి అప్పటి బాలకృష్ణకి జగన్ ఇచ్చిన గౌరవం ఎంతటో ఒకసారి జగన్ పేర్నాని చెప్పాడు. బాలయ్య కూడా దానికి స్పందించాడు. ఏమని చెప్పాడు? ఒకసారి బాలయ్య జగన్ని కలవాలని అని అపాయింట్మెంట్ అడిగితే పేర్నాన్ని మాట్లాడమంటే, పేర్నానికి ఫోన్ చేసి ఇలా కలవాలంటే జగన్ అన్నమాట అంటే, ఆయన నన్ను కలవటం ఎందుకు, అవసరం లేదు, ఆయనకి ఏం కావాలో మీరే అడిగి ఏం కావాలో చేసేయండి, ఆయన నన్ను కలవక్కర్లేదు, నన్ను వచ్చి అడగాల్సిన అవసరం లేదు ఆయనకి, బాలయ్య గారిని ఆయన ఏం కావాలో అడగండి, కనుక్కు చేసేయండి అన్నారు. అది రెస్పెక్ట్ జగన్ గివ్స్ టు బాలయ్య. ఎందుకంటే జగన్ ఒకప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్, తెలుసో తెలియదు. సో జగన్ నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పేర్ని నాని గారు కూడా అవసరానికి తగ్గట్టు మాట్లాడుతున్నారా అని. జనరల్ గా ఏంటంటే బాలకృష్ణ గారు సినిమా, మీరు చెప్పారు ఇందాక, సినిమా టికెట్లు పెంచడానికి బాలకృష్ణ గారు ఎప్పుడూ వ్యతిరేకం. సో ఆయన దాని గురించి ఆయనగా కాల్ చేసి ఉంటారని అయితే నేను అనుకోను. మరి ఆయనగా బాలకృష్ణ గారే స్వయంగా కాల్ చేసి మాకు సినిమా టికెట్లు పెంచాలి, మీరు జగన్ ఎప్పుడు తెలుసా, ఏ హీరో అడగడమ్మా. ఫస్ట్ టైం చిరంజీవి తీసుకెళ్లారు కానీ ఏ సినిమాకి ఏ హీరో అడగడు. హీరోకి సంబంధం లేదు, ఇది ప్రొడ్యూసర్ సంబంధించిన విషయం. ప్రొడ్యూసర్లు అడుగుతారు. ఈ అన్న చిరంజీవి అట్మాస్ఫియర్ కోసం మీరు కూడా రండి, ఎందుకంటే అంతకుముందు అతడు ఆ సినిమాకి చిరంజీవి సినిమాకి తను కూడా పార్ట్నర్, తను ప్రొడ్యూసర్. అందువల్ల తను వెళ్లాల్సి వచ్చింది. తను వెళ్లాల్సి వచ్చింది. తనతో పాటు మిగతా హీరోలు కూడా వస్తే గౌరవంగా ఉంటుందని ఆయన అనుకున్నాడు, పిలిచాడు, వెళ్ళారు. సో అది బాలయ్య ఎప్పుడు అడగడు, చిరంజీవి ఎప్పుడు అడగడు. చిరంజీవి ఆ సినిమా కోసం అడిగాడు. ఆ టైంలో చిరంజీవి గారు దాంట్లో ఆయన కూడా ప్రొడ్యూసర్ కనుక అడిగాడు అంతే. లేకపోతే ఎవరు ఏ హీరోకి సంబంధం లేదు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, యాక్ట్ చేస్తారు, అయిపోయింది. ఆ రేట్లు పెంచడం అనేది ప్రొడ్యూసర్ ప్రక్రియ. ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్లు వీళ్ళు పడే తపన. ఇది మా లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాం. ఇది అడుక్కు తింటామే. మేము ఖర్చు పెట్టాం, ఎవరి కోసం ఖర్చు పెట్టారయ్యా? గతంలో ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు? గతంలో బిజినెస్ మన ఆంధ్ర దాటితే లేదు, తెలుగు రాష్ట్రాలు దాటితే లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాలు దాటి బీహార్ ఏంటి, బెంగాల్ ఏంటి, గుజరాత్ ఏంటి, కేరళ ఏంటి, తమిళనాడు ఏంటి, విదేశాలు ఏంటి జరిగి పెరిగింది మార్కెట్ పెరిగింది కనుక, వ్యాపారం పెరిగింది కనుక మనం ఖర్చు పెడుతున్నాం. లేకపోతే ఖర్చు పెడతామా? ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరించడానికి ఖర్చు పెడుతున్నాం? కానీ ఈ ఖర్చు పెట్టి సినిమా కోసం ఖర్చు పెట్టాం, వ్యాపారం కోసం ఖర్చు పెట్టాం. వ్యాపారం ఉంది కనుక ఖర్చు పెట్టాం. మరి గతంలో ఖర్చు పెట్టలేదే. గతంలో ₹1,00,00,000 బిజినెస్ అంటేనే గొప్ప. అందుకని అప్పుడు 50-60 లక్షలే ఖర్చు పెట్టేవారు. ఇవాళ మరి 600 కోట్లు 700 కోట్లు బిజినెస్ అయిపోతుంది, 300 కోట్లు సింపుల్ గా కనుక 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ బిజినెస్ ఉంది కనుక 150 కోట్లు 200 కోట్లు ఎందుకు ఖర్చు? బిజినెస్ లేకపోతే ఖర్చు పెడతారండి. ఎవడో పిచ్చోళ్ళ ఇక్కడ ఖర్చు పెట్టడానికి? నేను ఖర్చు పెట్టామని అడుక్కుంటాం ఏంటి? మాట వెళ్తే రాష్ట్రానికి వెళ్ళి దేశానికి రాష్ట్ర ప్రభుత్వాలని మేము అడుక్కుంటున్నాం, మేము ఖర్చు పెట్టాం, మాకు భిక్షాందేహి, మాకు ఇవ్వండి, ఈ దరిద్రపు అడుక్కుంటూ వద్దని మా లంటాన్ని ఎప్పటి నుంచో అంటున్నాం. మీరు సినిమా బాగుంటే ఆడద్ది, మీరు ఎంత అడుక్కున్నా సినిమా బాగాలైతే ఆడదు కదా. వాస్తవం. ఇది ఎందుకో అంటే ఇప్పుడు రాజకీయంగా ఉండాల్సింది, ఇది వైఎస్ఆర్సీపీ కూటమి మధ్య ఉండాల్సింది, ఎందుకో చివరి కాదు బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్యలాగా మారిపోయింది కదా సార్ ఇది. అవ్వలేదమ్మా. మీరు అదే కదా, యూ డోంట్ ఫాల్ ఇంటు ద ట్రాప్ ఆఫ్ కూటమి ట్రాప్ చేస్తోంది. బాలయ్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక, బాలయ్య నిలదీసిన దానికి నా పేరు 9 ఎవడేసాడు, ఎవడ ఇడియట్, ఎవడ సన్నాసి, నా పేరు 9గా వేసిన వాడు ఎవడు, మినిస్టర్ కూడా అడిగాను, ఇంకా నాకు సమాధానం చెప్పలేదు అని అసెంబ్లీలో అడిగాడు. దీనికి సమాధానం చెప్పలేక దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ బాలయ్య చిరంజీవి ఒకళ్ళనొకళ్ళు అనుకున్నది లేదు, ఒకళ్ళనొకళ్ళు కమెంట్ చేసింది లేదు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించింది లేదు. క్లారిఫికేషనే జరిగింది. అతను అన్నాడు అనవసరం ఒక అబద్ధాన్ని అతను ప్రచారం చేయాలని కామెంట్ ట్రై చేశాడు. అతనేంటి, తనకేదో మంత్రి పదవి లేదు, మనం కూడా జగన్ తిడితే బాగా చంద్రబాబు కంట్లో పడతామేమో, మనకన్నా జూనియర్ అయిన వాడికి మంత్రి ఇచ్చారు, నేను డాక్టర్ని సీనియర్ని, నాకు మంత్రి పదవి రాలేదు, నాకన్నా జూనియర్కి ఒక మంత్రి పదవి ఇచ్చేశారు హెల్త్ మినిస్టర్, నేను గతంలో హెల్త్ మినిస్టర్గా కూడా చేశాను, అనుభవం ఉంది, అయినా సరే నాకు ఇవ్వలేదు. నేను బహుశా జగన్, ఆయన జెంటిల్మెన్, ఇంతవరకు నాకు బాగా మిత్రుడు, చాలా జెంటిల్మెన్, ఎప్పుడు ఇలా మాట్లాడ్డా అసలు భజన మాటలు ఆయన ఎప్పుడు చేత కాదు. భజన గ్యాంగ్ లో చేరాడు ఆయన. ఎందుకు చేరాడో తెలియదు. ఇలాంటిది ఏదో ఉంటే చేరాడు అనుకుంటున్నాను. ఎందుకంటే భజన గ్యాంగ్ లో మాట్లాడే మనిషి కాదు, భజన గ్యాంగ్ మాటలు మాట్లాడు. ఇవాళ భజన గ్యాంగ్ లాగా ఆయన జగన్ అకారణంగా సంబంధం లేకుండా, విషయం లేకుండా అబద్ధాన్ని తీసుకొచ్చి ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి మాట్లాడాలనుకుంటూ తప్పు. ఇక్కడ బాలయ్య ఉండబట్టి అది పరాయి కూడా, బయట కూడా, మనోడా అనవసరం. తప్పు, అబద్ధం అంతే. అది అయ్యో మన కూటవాడు మాట్లాడాడు కదా, అబద్ధమైన మనం సైలెంట్ గా ఉందాం. ఇలాంటి దొంగ వేషాలు, ఈ నక్కజిత్తులు, ఇలాంటి లోపల ఒకటి బయట ఒకటి, ఈ డ్రామాలు, హిపోక్రసీ బాలయ్యకి లేదు.
అందుకని ఊపిరిగా కుంట బద్దలు కొట్టాడు మనాడైనా మన కూటమైనా. కానీ అది ఇప్పుడు మింగలేక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అర్థం కక్కలేక వస్తున్నారు. చేసుకోలేకపోతున్నారు కదా అన్ని. ఇప్పుడు మింగలేక కక్కలేక వస్తుంది కూటం. అందుకని ఇది ఇలా ఈ ప్రశ్న బాగా పెరిగితే మనం ఇబ్బంది పడతాం. బాలయ్య ముందు సమాధానం చెప్పలేక సావాలి కనుక దాన్ని ఇట్లా వీళ్ళిద్దరి మధ్య అయితే వాళ్ళు ఫ్యాన్స్ కొట్టుకుంటారు. విషయం పక్కకి వెళ్తుంది. నేను అందుకనే బాలయ్య ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, మీరు చిరంజీవి ఫ్యాన్స్ కూడా మీరు అడగాల్సింది బా చిరంజీవిని కాదు, చిరంజీవి ఫ్యాన్స్ అడగాల్సింది బాలయ్యని కాదు. మీరు బాలయ్య ఫ్యాన్స్ నిలదీయాల్సింది కూటమి ప్రభుత్వాన్ని. ఎవడు బాలయ్య పేరు 9వ తారీఖు 9వ వేసిన సన్నాసి ఎవడు, ఆ ముండమోపు ఎవడు, ఆ అశుద్ధం తినే ఎదవ ఎవడు, వాడు నిలబెట్టండి, నిలదీయబడి బట్టలు ఓడిస్తానని వాడిని. ఎవడు వాడు? బాలయ్య అంటే మామూలా? బాలయ్య వాడు 9వ పేరు వేస్తాడా బాడకవాడు? ఎవడాడు? ఆ పేరు వేసినాడు చెప్పు తెగదా కొట్టాలి. నాకు దొరికితే నేనే కొడతా. ఏం వాడి విషయం ఏమైనా తెలిసి ఉండాలి. బాలయ్య ఏంటి, బాలయ్య స్టేటస్ ఏంటి, ఇండస్ట్రీలో 9వ పేరు వాడిది బాలయ్యది. ఎవడాడు? బోడక బోషడికేవాడు బాలయ్య పేరు 9వ పేరు వేసినవాడు వాడు ఎవడో తేలాలి. వాడు అది తేల్చలేరు. తేల్చే ధైర్యం లేదు ఈ కూటమికి. అందుకని డైవర్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు అనవసరం దాన్ని, అయిపోయిన దాన్ని, గతించిన గతం అది, ఆ చరిత చరణంలాగా పాడిందే పాడరా పాసిపడ దాసుడా అని మళ్ళీ చిరంజీవిరావు మరించారు. ఈ దరిద్రపు పాత పాటను మళ్ళీ లోడెక్కించడం కాకుండా, రివైండ్ చేయడం కాకుండా ఇప్పుడు ఉన్న సమస్యకి దీనికి ఈ నిజం తేలాలి. ఎవడు బాలయ్య పేరు 9వ వేసిన వాడు కూటమికి చెప్పాలి. ఎవడు వేశాడు? వాడంతటి వాడు వేసాడా? ఎవడన్నా ప్రోత్బలంతో చేశాడా చెప్పాలి. ఇక్కడ నాకు ఒక కుట్ర కనబడుతుంది. కుట్రనా? ఇక్కడ నాకు ఒకటే సార్, అంటే ఇక్కడ డెఫినెట్ గా బాలయ్య ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పాలు పోసినట్టే చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే బాలయ్య అంటే ఆయనకున్న కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల సైకో అని కూడా కావాలని అనలేదేమో. ఎందుకంటే కామినేని శ్రీనివాసరావు గారు చెప్తే ఆ రోజు వాళ్ళ పైశాచికత్వం, జగన్ రాక్షసత్వం అని చెప్తుంటే బాలకృష్ణ గారు అందిపుచ్చుకొని, అంటే ఆ సైకో గారి దగ్గరికి వెళ్ళారని కామినేని శ్రీనివాసరావు అన్నట్టు చెప్పడానికి పోయి ఆ సైకో అనే పదం వచ్చింది తప్ప బాలకృష్ణ గారు స్ట్రైట్ గా సైకో అన్నాం అనుకున్న అయితే అన్నట్టు నాకు అనిపించలేదేమో అనుకున్నా. సైకో అంటాం పెద్ద విషయం కాదమ్మా. ఇవాళ అది ఒక ఊత పదం అయిపోయింది కూటమి వాళ్ళకి. బాలయ్య మెంటల్ బాలయ్య అంటాం, జగన్ ని సైకో జగన్ అంటాం, వాళ్ళేమో బొల్లిబాబు అంటాం, చందాబాబు అని వాళ్ళు అంటాం. అసెంబ్లీలో అంటాం తప్పు కదా సార్, అసెంబ్లీలో అంటాం తప్పు కదా చెప్తున్నా. అనవాత అయిపోయింది మన రాజకీయాల్లో. ఇవాళ సైకో అనేది ఎవడు పట్టించుకోవట్లా. ఎందుకంటే వీళ్ళు వాగి దాన్ని వీక్ చేసేసారు. ప్రధానికి సైకో అంటాము. సైకో అనేది అర్థం ఏంటో కూడా తెలియదు. ఏంటి సైకోలెస్ట్రాల్ అంటే ఏంటి తెలుసా? ఏమైనా తెలుసా? పదం వాడేశాడు చంద్రబాబు. అది అందరూ సైకోని పట్టుకున్నారు. సైకోని నిలదీసి అడుగు తెలుగుదేశం తరపున మాట్లాడితే ఇతర నాయకులకి వాళ్ళకి భాషా జ్ఞానం లేదు, విషయ పరిజ్ఞానం ఉండదు, పరిపాలనా జ్ఞానం ఉండదు. చంద్రబాబు అంటే దానికి జంగు చెక్కును భజన చేయడం తప్పితే ఒకళ్ళు విషయ పరిజ్ఞానం ఉన్నవాడు ఒకళ్ళు లేరు ఆయన చుట్టూ. ఆయన పెట్టుకోడు కూడా. ఎందుకంటే ఆయన పెట్టుకోడు. చంద్రబాబు లక్షణమే. మీరు 40 ఏళ్ళ చరిత్ర చూడండి. చంద్రబాబు ఇప్పుడు తన పక్కన శివప్రసాద్ లాంటి ఒక కామెడీ వేషాలు వేసి ఆయన పార్లమెంట్ దగ్గర గెటప్లు ఇచ్చేది, ఇలాంటి అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు. విషయ పరిజ్ఞానం ఘనంగా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు దూరం పెడతారు. ఎందుకంటే ఎప్పుడు తనని డామినేట్ చేస్తారో తనకన్నా ఆయన తెలుసు. అందుకని ఎప్పుడు అర్భకుల్ని, అర్థజ్ఞానుల్ని, విషయ పరిజ్ఞానం లేని వాళ్ళని పక్కన పెట్టుకుంటాడు. అది ఆయన లక్షణం. అలాగూ ఇప్పుడు అందరూ అదే మాట్లాడతారు. అదేముంది, వీళ్ళు దత్తపుత్రులని వీళ్ళు మాట్లాడతారు, డైమండ్ రాణి ఆయన మాట్లాడతాడు, సైకో అని వీళ్ళు మాట్లాడతారు, చంద్రబాబు బొలిబాబు అని వాళ్ళు మాట్లాడారు. ఈ దరిద్ర మాటలు అందరూ ఒకళ్ళు కాదు, ఒకడు సొద్దపూస, ఒకడు గొట్ట కాదు, అందరూ ఈ రాజకీయ గొట్టంగాళ్ళలాగా మాట్లాడుతున్నారు. ఒక స్టేటస్ లేదు, ఒక స్టేచర్ లేదు, ఒక భాష ఏం మాట్లాడాలి, ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఒక అధికారంలో ఉన్నప్పుడు మనం అసెంబ్లీలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడాలి, అసెంబ్లీలో కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తే ఎలాంటి ప్రోగ్రాములు చేయాలి, అసెంబ్లీలో కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తే సమాజానికి ఉపయోగపడే విషయాలు చేస్తామా, ఇక్కడ కూడా జగన్ 11 ఫూల్స్ ఇలాంటి కామెడీ షోలు చేస్తామా? అదేనా కల్చరల్ ప్రోగ్రామ్ అంటే? అసెంబ్లీ చేసేది, బాధ్యతాయుతంగా చేసేది ఇలా తయారైంది. అప్రాచ్యముగా తయారైంది. అసలు ఏమాత్రం ఆలోచన ఏం చేస్తున్నాం, ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్టేనా, ఇలా చెయ్యొచ్చా, ఇలా చేయాలి కాదు. ఎందుకు అంటే ఇక్కడ 3 జరుగుతున్నాయి. వీళ్ళెవరికి కూడా ఈ కూటమికి ప్రజాపాలన మీద కానీ, ప్రజల విషయం మీద కానీ బాధ్యత లేదు. ఎందుకంటే వీళ్ళ ఎజెండాలు వేరు. 3 ఎజెండాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ ఎజెండాలు వేరు. అందుకని ప్రజల విషయాలని డైవర్ట్ చేయడానికి ఇలాంటి తోలేస్తూ జనంలోకి వాళ్ళు ఏంటి ఎజెండా? చంద్రబాబు
ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకుని తన తదనంతరం తన కొడుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలి. కనుక ఆ ప్రొజెక్ట్ చేసేటప్పుడు అతనికి అడ్డులు ఎవరెవరు ఏ రకంగా అడ్డులు వస్తాయో ఆ అడ్డులను ఎలా తొలగించాలి అని చాకచక్యంగా తొలగిస్తూ తన అడ్డు వచ్చే వాళ్ళ చేతే లోకేష్ సూటబుల్ అనిపించాలి. ఇలాంటి స్ట్రాటజీలో ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మనం ఎన్నటికీ చంద్రబాబు అండలో ఉంటే మనం సీఎం క్యాండిడేట్ అవ్వలేము, మనోడితోటే చంద్రబాబు 15 నెలలు ఉంటాడని మనతోటి అనిపిస్తున్నారు వాళ్ళు. ఈ అనిపిస్తడం వల్ల మనం ఏమి చేయలేము. రేపు ఇవాళ నాళ్ళు చంద్రబాబు ఓటేయండి అని అడిగి రేపు లోకేష్ ఓటేయండి అంటే జనాలను ఉమ్మోస్తారు. కనుక ఈ క్లచెస్ నుంచి బయటపడాలంటే తెలివిగా బయటపడాలి. గవ్వుకుంటే నిడదాకా పొగిడాడి వాళ్ళు అంటున్నారంట, కనుక తెలివిగా పోడాలి. అందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లా, ఏ తప్పు జరిగినా ప్రశ్నించట్లా, ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించట్లా. ఇప్పుడు 150 మంది అమ్మాయిలు మిస్ అయినా ఏం ప్రశ్నించట్లా, ఒక దళిత అమ్మాయిని రేపు చేసినా ఏం చెప్పి ప్రశ్నించట్లా, ఏమీ అడగట్లా. ప్రభుత్వం చేయని, ప్రభుత్వం మీద దుమ్ము పడని, ప్రభుత్వం తప్పు కానీ అలా తప్పు జరిగి ప్రభుత్వం మీద ప్రజలకి తప్పు చేస్తుందని బాగా అనిపిస్తే అప్పుడు బయటకు వస్తాడు. నేను ఏదో చెయ్యాలని, ప్రజలకు సేవ చెయ్యాలని, ప్రజలకు మంచి చెయ్యాలని రాజకీయాలకు వచ్చాను. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కలుస్తూ వల్ల నేనేమి చేయలేకపోతున్నాను. కనుక ఈ కూటమి నుంచి బయటకు వస్తున్నాను. నన్నుగా మీరు ఆశీర్వదించిన రోజు నేను మీకు మంచి చేస్తాను అని ఒకే పిట్టకు 2 దెబ్బలు అలా నిర్ణయంతో అపోజిషన్ లీడర్ అవుతాడు. అపోజిషన్ లీడర్గా అసెంబ్లీలో ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పోయినా అపోజిషన్ లీడర్గా క్యాబినెట్ హోదా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ అందుకనే ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఇప్పుడు సనాతనం అంటూ బీజేపీ వాళ్ళు కూర్చోవాలి. బీజేపీ వాళ్ళకి కూడా ఏంటి, ఇది ఈయన పాలసీ. బీజేపీ వాళ్ళకి ఏంటి, సీఎం క్యాండిడేట్ లేరు, వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు కానీ సీఎం క్యాండిడేట్ లేరు. సో సీఎం జనాకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ మనతో చంద్రబాబు దూరం చేసి మనం లాక్కుంటే, పవన్ మన దాంట్లో విలీనం చేసుకుంటే సీఎం క్యాండిడేట్ 2027 కానీ 29 కానీ సీఎం క్యాండిడేట్ అవుతాడు. గెలుస్తామా తర్వాత ముందు సీఎం క్యాండిడేట్ అనే అర్హత చంద్రబాబు దగ్గర ఉంటే అర్హత కూడా రాదు, ఆ సర్టిఫికేట్ రాదు. ఇక్కడన్నా కనీసం సీఎం క్యాండిడేట్ గెలిస్తే తంతే పవన్ కళ్యాణ్ అక్కడ ఆయనతో బాగుండే మోడీ కాపులు ఈ భజన చేసేసి కుల భజన చేసేసి మనం కొట్టుకొచ్చేస్తాను. బీజేపీ వ్యూహం మన దగ్గర లేరు కనుక ఇలా చేస్తారు. ఈ 3 వ్యూహాల ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు. ఆ నాయకులు ఎవరు కూడా ప్రజల సమస్యలు మనం ప్రజలకు ఏం చెప్పాం అది జరగట్లేదే, ప్రజలు నిస్పృహ నిరాశతో ఉన్నారే, మనం ఇన్ని మాట్లాడామే, ఫ్రీ గ్యాస్ అన్నామే. ఫ్రీ గ్యాస్ అంటే మీరు డబ్బులు కట్టండి తర్వాత గవర్నమెంట్ రిటర్న్ ఇస్తుంది, ఇది ఫ్రీ గ్యాస్ అంటారా? 18 నిన్నోళ్ళకి 15,000 ఇస్తామన్నాము, ఇవ్వలేదే. పిల్లలకు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నాము, ఇవ్వలేదే. నిరుద్యోగ భృతి ఇస్తామన్నాము, ఇవ్వలేదే. వాలంటీర్స్ని 5,000 కాదు 10,000 ఇస్తామన్నా, ఇవ్వలేదే. ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారే. ఈ ప్రజలు అడిగే వాటిని ఈ ప్రశ్నలు ముందుకు రాకుండా ఈ చిరంజీవి ఇలాంటి ఎప్పటికప్పుడు మొదటి నుంచి చూడండి, ఈ సంవత్సరంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. తిరుపతి లడ్డు కాడి నుంచి ఎన్ని విషయాలను ఏదో అనవసరం. మొన్న 11 కోట్లు దొరికినాయని 11 తెస్తే కోర్టు అడిగింది నెంబర్లు చెప్పమని, తోక మోసుకుని బయటకు వచ్చారు. ఇట్లా ఏదో ఒకటి వాళ్ళు డైవర్షన్ చేయడానికే తప్పితే పాలన చేయడానికి లేదు. ఎందుకంటే పాలన కన్నా వాళ్ళకి ఈ లక్ష్యాలు ముఖ్యం. వాళ్ళ ముందన్న గూళ్ళు చంద్రబాబుకి తన కొడుకు, పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి క్యాండిడేటు, బీజేపీకి రాష్ట్రాన్ని పట్టుకోవాలి, తెలుగు రాష్ట్రాలు దొరికాయి. ఈ పాలసీ ఎజెండాతో నడుస్తున్నారు. అందుకని ప్రజలు వదిలేశారు. ఏమైంది, ఇంకా 5 ఏళ్ళ వరకు మనం పీకేవాడు లేడు, గెలిచేసాం, ఏమైనా చేసుకుంటాం. పీపీ గవర్నమెంట్ కాలేజీ పీపీపీ అంటారు. ఆవిడ అనేది మరి ఏం తెలుసు, ఇది పబ్లిక్ కాదంట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటేనే పీపీపీ. అది ప్రైవేట్ ఎట్లా అవుతుంది అంటది ఆవిడ. అంటే ఏం తెలియదు, మాట్లాడేస్తారు అంతే. పబ్లిక్ అయ్యిందయ్యా, 17 కాలేజీలు పర్మిషన్ ఇచ్చారు, 5 కాలేజీలు కట్టారు, రన్నింగ్ జరుగుతున్నాయి. మిగతా కాలేజీలు సగంలో ఉన్నాయి, కొన్ని బిగినింగ్లో ఉన్నాయి, కొన్ని సగంలో ఉన్నాయి, కొన్ని ఫినిషింగ్లో ఉన్నాయి. మీరు బ్రహ్మాండంగా 5,000 కోట్లు ప్రభుత్వానికి ఎంత? ప్రభుత్వానికి 5,000 కోట్లు పెద్ద విషయం కాదు కదా. ఆ 5,000 కోట్లు పెట్టి ఫినిష్ చేసేది పేరు తీసుకోండి. 17 కాలేజీలు. ఆంధ్ర రాష్ట్రం మెడికల్ కాలేజ్ హబ్ అవుద్ది. ఇతర రాష్ట్రాల నుంచి పరిగెత్తుకొచ్చి మన కాలేజీలు చేస్తారు. ఎందుకు గవర్నమెంట్ కాలేజీలు కావాలని ప్రతి రాష్ట్రము ఎందుకు అడుగుతుంది? ప్రతి రాష్ట్రం ఎందుకు? ప్రజల కోసం. గవర్నమెంట్ కాలేజీలు అయితే సామాన్యుడు సైతం చదువుకున్న డాక్టర్ కాగలడు, వాడు మెరిట్ తోటి సీట్లు వస్తాయి. డొనేషన్లు కట్టాల్సిన అవసరం ఉండదు. ప్రైవేట్ కాలేజీ డొనేషన్
సో అందులో మనం టూ మచ్ దీంట్లోకి వెళ్ళక్కర్లేదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అందులో మేజర్ మేనేజ్మెంట్ కూడా పెట్టాడు. అందులో 20-30% ఆయన కూడా ప్రజలకు పెట్టాడు, కానీ మిగతా అన్ని మేనేజ్మెంట్ కూడా ఆయన చేసింది కూడా. ఈ ఈ సార్ పబ్లిక్ సార్ అంటే అంటే ఒకటి సార్, 4 మీరు కాలేజీలు కట్టారు, అక్కడేమి డొనేషన్లు అమ్మట్లేదే కాలేజీ సీట్లు. ఇస్తున్నారులే సార్. కాకపోతే నేను ఒకటే చెప్తాను సార్, ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఇక్కడ కూటమి ప్రభుత్వం అయినా సరే నిజంగా ఎవరు కూడా ప్రజల గురించి పట్టించుకోవట్లే. ఆ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతిని మూలపడేసినా, ఈ రోజు వీళ్ళు మెడికల్ కాలేజీలు మూల చేసినా, ఎవరైనా సరే వాళ్ళ రాజకీయంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకటి చెప్పరా, ఉం. మెడికల్ కాలేజీ చరిత్రలో 40 ఏళ్ళు 15 ఏళ్ళు ఆల్రెడీ పరిపాలించాడు చంద్రబాబు, ఇవాళ మళ్ళీ పాలిస్తున్నాడు. ఆయన జీవితంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ ఆయన కట్టాడని చెప్పండి. ఏ మెడికల్ కాలేజ్ ఆయన కట్టింది కాదు. రామారావు గారు కట్టించారు, రాజశేఖర రెడ్డి గారు కట్టించారు, ఈయన ప్రారంభోత్సవాలు చేశాడు. అయిపోయినాక ఈయన అధికారంలో వచ్చిన 3వ నెల టపటపని ప్రారంభోత్సవాలు 2 కాలేజీలు చేశాడు. ఆయన ఈనాడు ఆయనకి ఎంతసేపు ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడమే. ఆయన 2090 దీంట్లో 19లో కూడా 2009లో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన 2004 వరకు కూడా షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ చేయటం, ఆయనకి ప్రైవేట్ ముద్దు. ఆయనకి ప్రైవేట్, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు అయితేనే కాంట్రాక్టర్లు అందరూ ఆయనకు డబ్బులు ఇస్తారు. అప్పుడే కదా 2 ఎకరాలు పెంకుటిల్లు నుంచి అలా 1,00,000 కోట్లకి వెళ్ళగలిగింది. ఆయనకి అది చిట్టి లక్ష్యం. ఆయన చిట్టిబాబు గారు విధం కాదు. ఇది మనం అంటే 2 డిఫరెంట్ పాఠశాలలు అండి. ఎందుకంటే మనకి ఏ రోజైతే మనకి ఆ రోజు పివి నరసింహారావు గారు ఎప్పుడైతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఓపెన్ చేశారో అప్పటి నుంచే మన ఇండియా గ్రోత్ స్టార్ట్ అయింది. సో అందులో అవినీతి జరుగుతుంది అన్నది డెఫినెట్ గా ఒప్పుకుందాము. బట్ ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు తప్పు అన్నది మాత్రం మనం మాట్లాడదు. ప్రైవేటైజేషన్ లో విద్య వైద్యం ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదు. ఫిలిపీన్స్ ఉంది దేశం ప్రపంచంలో. ఫిలిపీన్స్ లో ఒక 7 దేశాలు ఉన్నాయి. అక్కడ అన్ని గవర్నమెంటే బ్రహ్మాండంగా పిల్లలు ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవాళ ఫిలిపీన్స్. తెలుసా మీకు దేశం ప్రపంచంలో? మరి అలా అనుకుంటే ఎందుకంటే అక్కడ గవర్నమెంట్. జర్మనీలో కూడా గవర్నమెంట్ కాలేజీలో ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. నే- విద్యా వైద్యం ప్రజలకు ఒప్పుకుంటా- అందుబాటు తీసుకురావాలి. నేను ఒప్పుకుంటాను ప్రజలకు సార్. అందుబాటు తీసుకురావాలి, కానీ నేను- కాస్టింగ్ చేస్తే ఎట్లా? నేను ఒప్పుకుంటాను అందులో. సో అందుకే నేను ఆరోగ్యశ్రీ కూడా తప్పడతాను. ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఆరోగ్యశ్రీ ఇవ్వడం కూడా నేను తప్పడతాను. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది కూడా కొంతమందికి దోచి పెడతానికి మనం అనుకోవచ్చు. సో ఈ డెఫినెట్ గా ఉంటాయి. అలాగే మనం అనుకుందాం, ఈ రోజు జర్మనీ కూడా ఎంత అభివృద్ధి సాధిస్తుందంటే ఇక్కడ ఇంకా పిల్లలు కూడా మాతృభాషలో నేర్చుకుంటున్నారు. కానీ మన ఆంధ్రాలో వచ్చేదానికి మాతృభాష వద్దు, ఇంగ్లీష్ మీడియం అంటారు. సో రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుకుంటారు సార్. రాజకీయంగా ఇంగ్లీష్ మీడియం వద్దంటారు, మళ్ళీ వీళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం, వీళ్ళ మనవాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం. అదే అంటున్నా, రాజకీయంగా 100 మాటలు మాట్లాడుకోవచ్చు సార్. కాకపోతే మీరు అన్నట్లయితే ఒకటి 2 పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళ ఎజెండాలు చూసుకుంటున్నారు, కానీ ప్రజల బాగోగులు మాత్రం ఎవరు చూసుకోవట్లే. పట్టించుకోవట్ల. ఈ కూటమి మొత్తం 3 పార్టీలు కూటమి పార్టీలు 3 కూడా, ఈవెన్ బీజేపీ రాష్ట్రంలో ఎలా అధికారం చేజించుకోవాలి, దానికి మార్గాలు ఏంటని ఆలోచిస్తుంది. అందుకని గిల్లి పవన్ కళ్యాణ్ గిల్లి చంద్రబాబు నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ టైం వచ్చినప్పుడు జంప్ చేసి ఉభయత అడ్వాంటేజ్ కావాలి కదా, అదే జరుగుతుంది. ఈ ఆలోచనలు సమాలోచనలు, ఈ గూడు పుటానీలు, ఈ వ్యూహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరిపాలన లేదు, అందువల్ల ఇవన్నీ. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.